ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఈ టీజర్ లాంచ్ చేసిన అను గారికి కూడా, ఆయన లేకపోతే మేము ఇంత గ్రాండ్గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్. మీరు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మేము అడగగానే మీరు మా కోసం టైం ఇచ్చి మా టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ, సుమిత్ ఆర్ట్ డైరెక్టర్. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ కూడా చాలా ప్లేస్లో మేము షూట్ చేసాం. ఆ ప్లేస్లో షూట్ చేసినప్పుడు అక్కడ కావాల్సిన సెటప్ కానీ ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ అయితే చింపేశాడు, చాలా బాగా చేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాజ్లో తనకు కూడా మంచి వస్తుంది. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ మ్యూజిక్ విఘ్నేష్ భాస్కరన్. గ్లిమ్స్ కానీ నెక్స్ట్ టీజర్లో కానీ మ్యూజిక్ అద్దరిపోయింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 అంటే అఫ్కోర్స్ మేము చేసాము, అందుకని మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. చూసిన ప్రతి ఒక్కరైతే చాలా బాగుంది అనే రివ్యూస్ వచ్చాయి మాకు. నెక్స్ట్ డిఓపి జగదీష్ బ్రో, ఆయన విజువల్స్ ఇంకా సినిమాలో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది విజువల్స్. ఆయన పెట్టిన ఫ్రేమ్స్ కానీ ఆయన చూపించిన విధానం కానీ ఆ కబడ్డీ రియల్గా మేము కబడ్డీ ఆడుతున్న ఆ ఫీల్ వస్తుంది దాంట్లో. అంత బాగా చేశారు. థ్యాంక్ యూ బ్రో. మీరు నిజంగా ఈ మూవీకి మాకు చాలా చాలా ప్లస్ అయ్యారు. నిజంగా మీరు లేకపోతే మేము విజువల్లో అంత రేంజ్లో చేయలేకపోయేవాళ్ళం. అదంతా క్రెడిట్ అంతా మీదే. అండ్ మై హీరోయిన్, షీఈ్ ఫ్రమ్ కేరళ, బట్ తనకి తెలుగు నేర్చుకుని డైలాగులు చాలా కష్టపడింది. అంటే ప్లాంటింగ్ అదేమీ లేకుండా తన సీన్స్ అన్నీ ముందే బై హార్ట్ చేసుకుని అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు డెబ్యూటెంట్ మూవీ పాపం తనకి. డెఫినెట్గా ఈ మూవీతో తనకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో చేసిన అజయ్ అన్న కానీ, దయ్య గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, వీళ్ళంతా మా మూవీకి ప్లస్ అయ్యారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంచి నేమ్ వస్తుంది. ఇంకా ప్రొడ్యూసర్ దుర్గేష్. రియల్ లైఫ్లో మనకి అలాంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా మనకు ఒక సపోర్ట్. అలా నా రియల్ లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్ల నేను ఈరోజు స్టేజ్లో ఉన్నాను. నా మూవీలో తను అలాంటి క్యారెక్టరు, సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. తనకు కూడా ఈ మూవీతో మంచి నేమ్ రావాలి. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్